హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రాత మారలేదు. సో వరుస వైఫల్యాలతో ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా సంక్లిష్టం చేసుకుంది. ఇకపై మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి, అట్ ది సేమ్ టైం రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అసలు చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తుంది? సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడ ఫాల్ట్ ఉంది? సో ఫైనల్ కాంబినేషన్ కూడా ఫాల్ట్ ఉందా? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి ఉన్నారు. సుధీర్జీ, సో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఐ థింక్ ఏది కూడా అచ్చరాలేదు ఈ సంవత్సరం. వాళ్ళకు చాలా కాంబినేషన్స్ చేంజ్ చేస్తూ వచ్చారు, అవి కూడా వర్కౌట్ కావటం లేదు. అండ్ టాప్ ఆర్డర్లో కాన్వేని తీసుకువచ్చాడు, కాన్వే కూడా ఈ సంవత్సరం అంత ఊపు పైన కనబడటం లేదు. అండ్ రచిన్ రవీంద్ర, ఈ ముగ్గురులో ఎవరు కూడా ఒక మంచి స్టార్ట్ ఇవ్వటం లేదు వాళ్ళకు. చూడండి, ఎప్పుడు కూడా మనం అంటుంటాం కదా నరేష్, ఒక బిగినింగ్ సరిగ్గా జరిగినట్లయితే మీకు మిడిల్ ఆర్డర్ పైన, లోవర్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది ఉండదు. మీకు బిగినింగ్లోనే 30కి 2 వికెట్స్, 40కి 2 వికెట్స్, అండ్ దట్టు రన్ రేట్ కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా మెయింటైన్ చేయడం లేదు. పవర్ ప్లేలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు యాక్చువల్గా కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఎటువంటి హిట్టర్స్ అంటే వాళ్ళు ఎటువంటి అటాక్ అయినా కానీ ధోని ఇంటర్వ్యూలో అదే పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ గాట్ ద బెస్ట్ పేర్. రియల్గా చెప్పాలంటే చాలా మంచి పేరు, అది డౌట్ లేదు. బట్ ఇద్దరు ప్రెషర్లో నిన్న మ్యాచ్లో 10 ఓవర్స్కు పైగా డాట్ బాల్స్ ఆడారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు అన్నట్టుగా దాదాపుగా 61 డాట్ డెలివరీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకు కాంబినేషన్స్ ఎక్కడ ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. అండ్ దట్టు రుతురాజ్ గాయక్వాడ్ అనేది ఒక బిగ్ బ్లో అయిపోయింది. ఇప్పుడు అతన్ని మర్చిపోవాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్లో మీరు చెప్పినట్టుగా నరేష్, ఎవ్రీ మ్యాచ్లో విక్టరీ మ్యాండేటరీగా మారిపోయింది దాదాపుగా. ఎందుకంటే నిన్నటి వరకు కనీసం ఒక 1-2 డిఫీట్స్ కూడా వాళ్ళు అఫోర్డ్ చేసి ఉండేవాళ్ళు కానీ, బట్ నిన్న ఓడిపోవడంతో ట్రెమండస్ ప్రెషర్. అండ్ దట్టు 100+ రన్స్ స్కోర్డ్, ఆల్ అవుట్ 103 అంటే నెట్ రన్ రేట్ ఎంత తగ్గుతుంది చూడండి. అపోజిషన్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ, చాలా ఎఫర్ట్లెస్గా గెలిచారు. బట్ నిన్నటి వికెట్ పైన నరేష్, ఈవెన్ రహానే కూడా ఏమన్నాడంటే ఇంటర్వ్యూలో, ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ వికెట్, 170-180 పాసిబుల్ అయ్యే వికెట్ అని చెప్పాడు. బట్ చెన్నై బ్యాటింగ్ కొలాప్స్ అయింది. అండ్ ధోని విషయం అంటారా, అసలు యాక్చువల్గా అంత లోవర్ ఆర్డర్ ఎందుకు వచ్చాడనేది నేను అర్థం కాలేదు. నిన్న కూడా లోవర్ ఆర్డర్లో బాగా దీపక్ కూడా నువ్వు తీసుకువచ్చి కొంచెం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే అతన్ని బ్యాటింగ్ కొరకు తీసుకొచ్చారు. అగైన్ ఈ వాజ్ అ ఫెయిలియర్ యాక్చువల్లీ. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్లో ఒక బిగ్ చేంజ్ అయితే మనకు కనబడుతుంది. ఒక మంచి బ్యాటర్ కొరకు వెళ్తారు. ఇప్పుడు చాలామంది రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు నరేష్. అందులో మనకు పృథ్వీ షా పేరు వినబడుతుంది. అండ్ రుతురాజ్ గాయక్వాడ్ రీప్లేస్మెంట్గా పృథ్వీ షాకి అవకాశం ఇస్తారనుకుంటున్నారు. అంటే చాలా మంచిది వేలంలో అన్సోల్డ్ కాబట్టి అండి, ఎందుకంటే అతడు కొంచెం కసిపైన కూడా ఉన్నాడు. పాపం ఎవరు కూడా తీసుకోవడం లేదు. ఈవెన్ రంజీ ట్రాఫీలో కూడా అతన్ని డ్రాప్ చేస్తూ వచ్చారు. సో ఐ థింక్ ఈజ్ అంటే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఫర్ రుతురాజ్ అనుకోవాలి బ్యాటింగ్ ఆర్డర్లో. నో డౌట్ అండి. రుతురాజ్ ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అక్కడ సెట్ అవ్వడానికి. నో డౌట్ రుతురాజ్ కంటే మంచి టాలెంట్ అయితే ఇప్పుడు ఇండియాలో ఎవరు లేరు రియల్గా చెప్పానండి. బికాస్ నెక్స్ట్ టెండూల్కర్ కానీ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే 2018లో అగైన్స్ వెస్టిండీస్ సెంచరీ. ఆ తర్వాత వాట్స్ హ్యాపెండ్ వి నో దట్ యాక్చువల్లీ కొంచెం చిన్న కాంట్రవర్సీస్, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అండ్ ఈజ్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్. తనకు సొంతంగా ఇన్వైట్ చేసుకుంటున్నాడు, స్పాయిలింగ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. బట్ ఇప్పటి నుంచైనా నేను అనుకుంటాను, ఒకవేళ మంచి అవకాశం చెన్నై ఇచ్చినట్లయితే, బికాస్ ధోని దగ్గర ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆఫ్కోర్స్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్లో ఆడాడు. బట్ వన్స్ ఈ కమ్స్ ఇన్ టు ధోనీస్ దిస్ థింగ్, చాలా గ్రూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అండ్ ధోని విల్ డెఫినెట్లీ ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ అయ్యేలాగా కూడా చూడగలుగుతాడు, అన్నీ మర్చిపోయి కూడా. ఎందుకంటే అతనికి ఫ్యూచర్ ఉంది. ఇంకా ఈ యంగ్స్టర్ అండి, చాలా ఇంకా కనీసం ఒక 10 years వరకు క్రికెట్ ఆడవచ్చు. సో ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ ఈ కెన్ బి ద బెస్ట్ చాయిస్ అండి. రుతురాజ్ గాయక్వాడ్ గారు చాయిస్ ఉంది అంటే ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, చెన్నై స్క్వాడ్లో రిజర్వ్ ప్లేయర్స్ని అంత పెద్ద స్క్వాడ్ పెట్టుకుని ఎందుకు దే కుడ్ నాట్ ట్రై ద రిజర్వ్ బెంచ్? షేక్ రషీద్ కానీ ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. చాలా మంచి క్వశ్చన్. షేక్ రషీద్ పర్ఫార్మెన్స్ అయితే, బికాస్ వెన్ ఐ వాజ్ కమెంటేటింగ్ ఆన్ ఏపీఎల్, అద్భుతంగా ఆడతాడండి యంగ్స్టర్. అండ్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. బ్యాటింగ్లోనైతే నేను అనుకుంటాను యంగ్స్టర్స్లో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి క్రికెటర్స్లో అతను నెంబర్ 1లో ఉన్నాడు. అందులో వాళ్ళకు చాలామంది ఉన్నారు అట్లా. అతన్ని ట్రై చేసి ఉండేది. బికాస్ మీకు దీపక్ కూడా ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాడో, యూ ప్లే హిమ్ యాక్చువల్లీ, బికాస్ మంచి టాలెంట్ ఉంది, మంచి స్ట్రోక్స్ ఆడగలుగుతాడు. అండ్ అట్లాగే మీరు ఫారిన్ ప్లేయర్స్లో కూడా వాళ్ళు ఓవర్టన్ అండ్ ఇతని పేరేంది శామ్ కరన్ తీసుకొని కూడా ఉపయోగం లేకపోయింది వాళ్ళకు. శామ్ కరన్ ఆడించారు, అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనిపించలేదు. ఓవర్టన్ ఒకే మ్యాచ్ ఆడించారు. వాళ్ళకు డెఫినెట్లీ ఒక బౌలర్ కావాలి వాళ్ళకు. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ కూడా ప్రతిసారి పర్ఫామ్ చేయటం లేదు. అండ్ టాప్లో వాళ్ళకు డెఫినెట్లీ ఒక ఫారెన్ బౌలర్ కావాలి. అండ్ దట్టు స్పిన్ పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. నిన్న కూడా 3 స్పిన్నర్స్ను ఆడించాల్సి వచ్చింది. దే థాట్ దట్ దెన్ ద వికెట్ వుడ్ టర్న్ అని చెప్పి టర్న్ లభించింది ఫస్ట్ ఇన్నింగ్స్. కానీ కోల్కతా స్పిన్నర్ సక్సెస్ అయ్యారు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ. దానికి కారణం ఏంటంటే మంచి స్టార్ట్ లభించలేదు కదా. బికాస్ మోయిన్ అలీ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం,
అండ్ ఒక డెసిషన్ ఆఫ్ కోర్స్ దే వెంట్ అగెనిస్ట్ దెమ్ ఆల్సో బికాస్ అప్పటికే ధోని నేను అనుకుంటాను అంతా అయిపోయింది. బికాస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది నాట్అవుట్గా ప్రకటించున్నట్లయితే కూడా మేబీ 10-15 రన్స్ ఒక ఎక్స్ట్రా వచ్చి ఉండేవారు. సో బ్యాటింగ్ టోటల్ ఫెయిలియర్ అండి. నిన్నటి మ్యాచ్లో అటువంటి ఫెయిలియర్ ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్గా. కాన్వే వాజ్ ఇట్ నెసెసరీ? మీకు పవర్ ప్లేలో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నటువంటి టీము మీకు వై షుడ్ యూ ప్లే రివర్స్ స్వీప్ షాట్ ఎందుకు ఆడాలి? మీకు అప్పటి వరకు డిఫెన్స్ ఆడావు, మరి తర్వాత మళ్ళీ ఒకటి అనవసరంగా అటెంప్ట్ చేశాడు, అక్కడ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. సో రివర్స్ స్వీప్ షాట్ అనేది మనం చరిత్ర చెప్పుకోవాలంటే చాలా కొంపముస్తాయి అప్పుడు. చపాక్ స్టేడియంలో 103 ఇంకా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఫ్యాన్స్, ఎందుకంటే దే లాస్ట్ ద 3 matches in a row. నెవర్ హ్యాపెండ్ ఇన్ the history of Chapak Stadium. దట్ టు నెవర్ దే హావ్ నెవర్ లాస్ట్ 5 matches in a row. కన్సిక్యూటివ్ ఇన్ ఏ రో ఎప్పుడు ఓడిపోలేదు. సో ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో వాళ్ళకు విక్టరీ అవసరం. అండ్ మిరకిల్స్ జరుగుతాయి, బట్ అంటే ధోని కెప్టెన్సీ మార్క్ మరి ఇకపై మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా క్రూషియల్ వాళ్ళకి. సో ఏమన్నా మనం మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఫ్యాన్స్ హోప్ పెట్టుకోవచ్చేమో మేబీ. అఫ్ కోర్స్ బికాస్ ఈ కెన్ డూ దట్ మ్యాజిక్, అతను చేయగలుగుతాడు. బట్ కానీ జట్టు కాంబినేషన్లో అయితే డెఫినెట్గా సమ్ చేంజెస్ రావాలి. అండ్ టీం కూడా పర్ఫామ్ చేయకుంటే ఒక కెప్టెన్ మాత్రం ఏం చేయగలుగుతాడు? బికాస్ T20 లాంటి టోర్నమెంట్లో టెస్ట్ మ్యాచెస్లో అంటే ఒక కెప్టెన్కు సరైనటువంటి టైం ఉంటుంది అన్ని స్ట్రాటజీ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే యూ డోంట్ గెట్ టైం యాక్చువల్లీ. ఒక ఓవర్ అయిన తర్వాత ఇమీడియట్గా మరొక ఓవర్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఒక్కొక్క ఓవర్లోనే ఎన్ని రన్స్ వస్తాయి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కనుక ఐ థింక్ T20 లాంటి వాటిలో కొంచెం ఇమీడియట్గా చేయడం అనేది కష్టం అవుతుంది. బట్ స్టిల్ ధోని నేను అనుకుంటాను నెక్స్ట్ మ్యాచెస్లో ఏదైనా సంథింగ్ ఒక మ్యాజిక్ చూపొచ్చని. అంటే రాహుల్ త్రిపాఠి ఈ బ్యాటింగ్ ఆర్డర్ రాహుల్ త్రిపాఠి మీద కూడా సమ్ క్రిటిసిజం వస్తుంది, ఎందుకంటే రాహుల్ త్రిపాఠి రియల్గా చెప్పాలంటే అసలు చాయిసే మంచిగా కనబడుతుంది. బికాస్ టాప్ ఆర్డర్లో మనం ఒక డిస్కషన్లో చెప్పుకున్నాం కదా, ఈవెన్ ఓపెనర్గా కూడా స్టార్టింగ్లో అతన్ని తీసుకురావడం అనేది అది వర్కౌట్ కాలేదు వాళ్ళకు. ఓపెనర్గా నిజంగా రితురాజ్ గాయక్వాడ్ ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఓపెనింగ్ చేస్తున్నట్లయితే దే వుంట్ హ్యావ్ ఫేస్డ్ దిస్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉండేది, అద్భుతంగా ఉండేది. అండ్ రితురాజ్ గాయక్వాడ్ యాక్చువల్లీ ఆల్వేస్ ఓపెనర్గానే ఎక్కువ సక్సెస్ అయినాడు. అండ్ రచిన్ రవీంద్ర కూడా అనవసరంగా ప్రెషర్లోకి తెచ్చుకుంటున్నాడు తను. నిన్న చూసాం 3-4 ఓవర్స్లో వాళ్ళు డిఫెన్స్ ఆడి సడన్గా ఒక రివర్స్ షాప్స్ ఆడడం. అండ్ ఆ తర్వాత కాన్వే అవుట్ అయిన తర్వాత మరి రచిన్ రవీంద్ర వై షుడ్ ఈ ప్లే దట్ షాట్? యాక్చువల్లీ అతనికి తెలుసు కదా కాన్వే అవుట్ అయిన తర్వాత ప్రెషర్ ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరు లేరు, మిడిల్ ఆర్డర్లో కూడా అంత పెద్ద ఫామ్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. డుబే లాస్ట్ వరకు ఉండి కూడా పాపం ఏం చేస్తాడు అతను మాత్రం. ఒక ఎండ్లో వికెట్స్ కోల్పోతున్నారు. ఈ వాజ్ ఓకే ఎస్టర్డే, బట్ దట్ వాజ్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, కమింగ్ టు ది కోల్కతా నైట్ రైడర్స్. సో వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక గుడ్ విన్ గానే చెప్పుకోవాలి. ఒక డిఫీట్ తర్వాత ఒక మంచి విక్టరీ, అండ్ దట్ టు ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. ఎందుకంటే చూడండి, మీకు మోయిన్ అలీ చెన్నైకి ఆడడం, రహానే చెన్నైకి ఆడడం, తర్వాత బ్రావో వన్ ఆఫ్ ది కోచెస్ చెన్నైకి ఆడడం, అవన్నీ కూడా వాళ్ళు పక్కా ప్లాన్గా అన్నాడు కదా, పక్కడ్బందీగా వచ్చారు ఆ మ్యాచ్లో. అండ్ అనుకున్నట్టుగా వాళ్ళకి ఆ టాస్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అయిపోయింది. బికాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు బిట్ ఆఫ్ స్లోనెస్ ఎక్కువగా చూసాం. జనరల్గా అసలు యాక్చువల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు హార్డ్గా ఉంటుంది, రన్స్ వస్తాయి. బట్ నేను కొంచెం డిఫరెంట్ అందుకని మనం చెన్నై వికెట్ విషయం చెప్పుకున్నాం. ఒక అర్థం చేసుకోవడం కష్టం ఉంటుంది, చెన్నై ఎప్పుడు ఎలా ఆడుతుంది అనేది మనం చెప్పడం కష్టం. సో కొంచెం హెల్ప్ కూడా కనపడింది, వీళ్ళ రెక్లెస్ స్ట్రోక్ మేకింగ్ కూడా దానికి తోడ్పడింది. సో దాంతో కోల్కతా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, అండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో చెన్నై టీమ్ కాంబినేషన్లో కొన్ని చేంజెస్ చేస్తే మిరాకిల్స్ మేబీ ప్లే ఆఫ్ రేస్లో సిఎస్కే ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.